రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో 3 లక్షల ఇళ్ళు నిర్మించిందని, దీపావళి నాటికి మరో 3 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి మొత్తం 6 లక్షల ఇళ్ళు పంపిణీ చేస్తామని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సరే, ఏ ప్రభుత్వం అయినా పేదలకు ఇళ్ళు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇస్తే స్వాగతించాల్సిందే. సో ఆ ప్రకారంగా చంద్రబాబు నాయుడికి స్వాగతించవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే 2024 జూన్లో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 9,02,000 ఇళ్ళు నిర్మాణం పూర్తయిపోయింది. 9,02,000 ఇళ్ళు నిర్మాణం పూర్తయిపోయి ఆక్యుపెన్సీకి రెడీగా ఉంది. గృహప్రవేశాలు చేసుకోవచ్చు. లబ్ధిదారులకు కేటాయిస్తే గృహప్రవేశాలు చేసుకుంటారు. ఆ స్థాయి. అలాంటి ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా పక్కన పెట్టి ఇప్పటికి మేమే 3 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేశాం, దీపావళి నాటికి మరో 3 లక్షల నిర్మాణం పూర్తి చేస్తాం, అవి ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం కొంత అపహాస్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో 17,000 గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి పేదలకు సెంటున్నర 2 సెంట్లు చొప్పున పంపిణీ చేశాడు ఇళ్ల స్థలాలుగా జగనన్న కాలనీల పేరుతో. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 పైసలకు గ్రామాల్లో జగనన్న కాలనీలు వచ్చాయి. దాంట్లో విద్యుత్ వచ్చింది, రోడ్లు అవి వేయాలి, లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకున్నారు. కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది ఇంకా కట్టుకోలేదు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో. వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం రాగానే జగనన్న కాలనీలన్నింటినీ కూడా CMAY ఎన్టీఆర్ కాలనీలుగా మార్చేసుకున్నారు ప్రభుత్వం. ఎన్టీఆర్ కాలనీలుగా మార్చేసి అక్కడ పనులు ఏమీ చేపట్టకుండా ఆపేశారు. ఒకవేళ వేగనే పూర్తి చేస్తే క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికి వెళ్తుందనే ఆలోచనతో ఇప్పుడు అక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు అంటే రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వసతి ఇట్లాంటివన్నీ కూడా కల్పించడం ఆపేశారు. సో కొంతమంది ఇళ్ళు నిర్మించుకొని అక్కడికి వెళ్ళిపోయిన లబ్ధిదారులు ఇప్పుడు ఈ సదుపాయాలు ఏమీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది. ఒక చోట 2 చోట్ల కాదు, రాష్ట్రం మొత్తం మీద 17,200 గ్రామాలు కొత్తగా వచ్చినట్టయింది. గ్రామాలు వచ్చినట్టయింది, కాలనీలు కాదు, గ్రామాలే వచ్చినట్టయింది. దాదాపుగా 30 లక్షల మంది లబ్ధిదారులు. అందులో 30 లక్షల మంది లబ్ధిదారులు అంటే చూడండి ఎంత పెద్ద సంఖ్య. సో వీళ్ళందరికీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచినీళ్ళు, డ్రైనేజీ, రోడ్లు సదుపాయాలు కల్పించాలి. అది కనీస ప్రభుత్వ బాధ్యత, కనీస బాధ్యత. అవేమీ లేకుండా వాళ్ళని గాడిలోకి వదిలేసి అక్కడ ఏమైనా పనులు చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది క్రెడిట్ కాబట్టి జస్ట్ కాలనీల పేరు మాత్రం మార్చేసి ఎన్టీఆర్ కాలనీలు అని చెప్పేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అక్కడ అసలు పనులు ఏమి చేయడం ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల కాలంలో ఎక్కడ పేద ప్రజలకు ఇళ్ళు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చిన సందర్భాలు లేవు. ఎక్కడన్నా ఒకటి అరా ఆ స్థానిక ఎమ్మెల్యేల చొరవతో జరిగితే జరుగుండొచ్చు తప్ప చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్ళు ఇవ్వడం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వంటివి చేసిన సందర్భం అయితే లేదు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 6 లక్షల ఇళ్ళు ఇస్తానంటున్నాడు. 6 లక్షల ఇల్లు ఎక్కడయ్యా అని చూస్తే అవి జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్ళే. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఉన్న 9 లక్షల ఇళ్లలో నుంచి 6 లక్షల ఇళ్ళు తీసుకొని దీపావళి నాటికి లబ్ధిదారులకి అందజేస్తానంటున్నాడు ఆయన. 6 లక్షలు అందజేస్తే ఇంకా 3 లక్షల ఇళ్ళు ఉంటాయి. అవి ఎప్పటికి అందజేస్తాడో మరి లబ్ధిదారులకి తెలియదు. అవి తర్వాత సంక్రాంతికి ఏమైనా ఇస్తాడేమో, 2026 సంక్రాంతికో లేకపోతే 2027 దీపావళికో. అంటే చంద్రబాబు నాయుడు మాటలు అయితే అలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని కట్టిన ఇళ్ళని ఈయన పంపిణీ చేస్తూ
తనే కడుతున్నట్టుగా, పంపిణీని ఆలస్యం చేస్తూ తనే నిర్మిస్తున్నట్టుగా చెప్పుకోవడం అనేది చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది. వేరే వాళ్ళు ఎవరు కూడా అలాంటి క్లెయిమ్లు చేసుకోలేరు. ఇతరులు చేసిన పనిని తామే చేసినట్టుగా చెప్పుకోవడం అనేది సాధ్యం కాదు.